హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనము వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, ఏదైనా పుల్లగా కారంగా తినాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వంకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 3 వంకాయలు తీసుకొని మీడియం సైజువి చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 10 పచ్చిమిర్చి, అలాగే 1 టమాటో, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా 10 నుంచి 12 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు, అలాగే పచ్చివి 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువసేపు మిక్సీ తిప్పకూడదండి. కచ్చాపచ్చాగా ఇలా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు రైస్ తోటి టేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.